శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. శుక్లంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమః శివాయ. మాతృదేవో భవ. గురుభ్యో నమః. నేను చెప్పబోయేది వాస్తుశాస్త్రం. వాస్తుశాస్త్రంతో మనిషి ఆనందంగా జీవించవచ్చు, అష్టైశ్వర్యాలతో జీవించవచ్చు. ధనమే మూలంబు దాన ధర్మంబులకు, ధనము లేకున్నచో ఘనత లేదు. ద్రవ్యంబునంద మార్గంబులెన్నియో కాంచి కాంచి కడకు అదృష్టమని కర్మంబటంచు. వాస్తు రూపున బంధించి వరలుచుండే. కనుక వాస్తుశాస్త్ర రూపంతో ధనం వస్తుంది అనేది మా గురువుగారు చెప్పారు. అలాగే నేను ఆ శాస్త్రాన్ని పాటించి ఇవాళ ధనధాన్యాలతో తొలదూగుతున్నాను. అలాగే మాన్యుని మొదలు సామాన్యుని మొదలు మాన్యుని వరకు ధనధాన్యాలతో తొలతూగాలన్నది సిద్ధాంతి గారి ఆకాంక్ష. కనుక ప్రతి మనిషి సుఖంగా జీవించాలంటే అష్టైశ్వర్యాలు ఉండాలి. అష్టైశ్వర్యాలంటే మొదట ధనము, తర్వాత ధాన్యము, తర్వాత పుత్రులు, తర్వాత మిత్రులు, తర్వాత భృత్యులు, సేవకులు, వాహనాలు, ఇవి అన్నీ ఉంటే మానవుడు శిరో సంపత్తో అష్టైశ్వర్యాలతో ఆయువు ఆరోగ్యాలతో జీవించటం అనేది తథ్యం. ఈ వాస్తుశాస్త్రాన్ని మొదట త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు ఈ వాస్తుశాస్త్రాన్ని లక్ష్మణుడు పర్ణశాల కట్టినప్పుడు ఈ వాస్తుశాస్త్రానికి గృహారంభ ముహూర్తాన్ని ప్రతిష్ఠించి పర్ణశాలను నిర్మించారు. అయితే రామాయణం జరగటం కోసం ఆ మహాత్ములు ఆగ్నేయములో ద్వారాన్ని నిర్మించారు. ఆగ్నేయ ద్వారం నిర్మించడం వల్ల రావణ బ్రహ్మ సీతను అపహరించడానికి కారణం జరిగింది. రామాయణం జరగటం కోసమే వాళ్ళు అలా చేశారు. అదే వాల్మీకి రామాయణం. కనుక అలాగే ఇప్పుడు మనం కూడా నిర్మించుకునే గృహాల్లో ఆగ్నేయ సింహద్వారాన్ని పెట్టరాదు, అలాగే వాయువ్య సింహద్వారాన్ని పెట్టరాదు. అలా పెడితే ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మీకు చెప్తాను. ఆగ్నేయ సింహద్వారం పెడితే అతివల యొక్క అనర్థానికి రూపంగా ఉంటుంది. అతివల అనర్థాల రూపం అంటే వాళ్ళు ఏడుపులుగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళకి చింత బాధ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అలాగే వాయువ్యం యొక్క సింహద్వారం పెడితే సిరి వెళ్ళిపోతుంది. సిరి వెళ్ళిపోవటమే కాదు, స్త్రీకి కూడా మంచిది కాదు, ప్రమాదం అన్నమాట. అంటే ఆ ఇంటి వారు దూరంగా వెళ్ళటం లేదా విక్రయించటం, అలాగే వివాహాలు కాకపోవటం ఇలాంటివన్నీ జరుగుతాయి. అలాగే ఈ ద్వారాలు కాకుండా తూర్పు ఈశాన్య ద్వారాలు పెడితే కీర్తి, ధనము, ఐశ్వర్యము, పుత్రులు, రాజకీయము, పదవులు, పలుకుబడులు ఇవన్నీ ఉంటాయి. అలాగే ఉత్తర ఈశాన్య ద్వారం పెడితే స్త్రీకి హానికరం లేనటువంటి విషయాలు అనేకం జరుగుతాయి. ఉత్తరం నుంచి లక్ష్మీ శ్రీకృష్ణ స్థానం అవటం చేయి ధనం సమృద్ధిగా వస్తుంది. అలాగే తూర్పు సింహద్వారం పెట్టేవాడు కోరికలు నెరవేర్చుకుంటూ ఉంటాడు. అలాగే ఉత్తర సింహద్వారం పెట్టేవాడు సద్గతులకు వెళ్ళటానికి మార్గాలు కూడా ఏర్పడతాయి. కనుక తూర్పు ఈశాన్యము, ఉత్తర ఈశాన్యము నడకలు, సింహద్వారాలు వ్యాపారస్తులు, గృహస్థులు అనుసరించటం చాలా ముఖ్యం. అంతేకాకుండా ఇంటికి మనం కట్టేటప్పుడు ఆయామేయ విశాలమేవం క్షేత్రం క్షేత్రీకృత పదం అనే గణితాన్ని అనుసరించాల్సిన విషయాన్ని నారదుడు, అత్రి, వ్యాసుడు, గార్గుడు, శ్రీకృష్ణుడు, అలాగే శ్రీరామచంద్రుడు అందరూ అనుసరించారు. అలాగే మన మహర్షులు కూడా అనుసరించారు. ఈ గణితం యొక్క విశ్లేషణ ధనం ఎక్కువగా ఉండాలి, రుణం తక్కువగా ఉండాలి. అలాగే ఆదాయం ఎక్కువ ఉన్నప్పుడు మనిషి సుఖంగా బ్రతుకుతాడనమాట. అలాగే ఆయుష్ ఎక్కువగా ఉండాలి. అలాగే ఎవరికి ఏ దిక్కు సరిపోతుందో ఆ దిక్కు ప్రకారంగా తన ఇంటి నివాసాన్ని ఏర్పరచుకోవటం చాలా మంచిది. ఆయామే విశాలమేవం క్షేత్రం క్షేత్రీకృత పదం. అట్లాగే ఇందులో తిథి ఉంటుంది, వారం ఉంటుంది. తిథి, వారం, నక్షత్రం ఉంటుంది, యోగం ఉంటుంది, కరణం ఉంటుంది. అలాగే నక్షత్రం వల్ల మనిషి యొక్క ఆయుర్దాయం పెరుగుతుంది, ఆయం వల్ల కూడా ఆయుర్దాయం పెరుగుతుంది. 60 సంవత్సరాలకు పైబడినటువంటి పదాలను మాత్రమే ఇళ్లకు ఉపయోగించాలి. 60 సంవత్సరాల లోపు పదాలను ఇళ్లకు ఉపయోగించరాదు. అలాగే చతురస్రమైన స్థలాలను మనం ఎన్నుకోవాలి.
అలాగే ఆయతమైన స్థలాలను కూడా ఎన్నుకోవాలి. ఆయతం అంటే ఒక వంతు తూర్పు ఉంటే 1.5 వంతు ఉత్తరం ఉండాలి. అలా ఉన్న స్థలం ఆయతే సిద్ధిరేస్తు. అట్లాగే వృత్తాకారమైనటువంటి స్థలాలను కూడా ఎన్నుకోవచ్చు. అది జ్ఞానాన్ని మార్గాన్ని సంపాదించి పెడుతుంది. అది వృత్తిశ బుద్ధి వృద్ధిశ అన్నారు సంస్కృత శ్లోకంలో. కనుక వృత్తాకార స్థలాలు కూడా మంచిదన్నమాట. దాని గురించే మా పెద్దలు బోడుగుడంత భోగం చుట్టిల్లంత సుఖం లేదని పెద్దలు అంటూ ఉంటారు నానుడి. ఈ చుట్టిళ్ళని నైరుతి భాగంలో వేసినప్పుడు స్టోర్ రూములు గాను, ఆగ్నేయంలో వేసినప్పుడు వంటశాలలు గాను, వాయువులో వేసినప్పుడు ధనాగారశాలలు గాను, ఈశాన్యంలో వేసినప్పుడు అతిథి గృహంగాను పూజా గృహంగా కూడా వాడుకోవచ్చు అన్నమాట. అలాగే ప్లాన్ వేసేటప్పుడు కూడా గణితాలు చక్కగా మంచి గణితాలు ఆయుధాయం ఎక్కువ ఉండేటువంటివి ధనాన్ని ఎక్కువ సంపాదించి పెట్టే గణితాలని మనం ఎన్నిక చేసుకోవాలన్నమాట. ప్రతి మనిషి ఆయువు ఆరోగ్యం ఉంటే మనిషి సుఖంగా జీవిస్తాడు. ఎంత ధనం ఉన్నా మొదట ఆయుష్ ముఖ్యం అన్నమాట. అలాగే స్థలాన్ని మనం ఎన్నిక చేసుకునేటప్పుడు దిశలు హెచ్చుపెచ్చులు లేకుండా సమానంగా ఉండేట్టు చూసుకోవాలి. అలా హెచ్చుపెచ్చులు ఉంటే వాటిని కట్ చేసుకుని సమానమైనటువంటి దిశలుగా ఏర్పరచుకుంటే సమానమైనటువంటి ఫలితాలు అంటే సత్ఫలితాలు మనం పొందవచ్చు. కనుక వ్యాపారం చేసేటువంటి వాళ్ళు తన కొట్లకి గళ్ళాపెట్టెల్ని ప్లస్ తన కూర్చునే సీట్లని దిశకు అనుగుణంగా ఉంటే దిశ తనకి కలుగుతుందన్నమాట. అలాగే తన వ్యాపారంలోకి నడకలు కూడా దశ తీరిగా వస్తే ఆ దిశ తీరిగా వస్తే దశగా కొంత వ్యాపారం అభివృద్ధి పదంలో ఉంటుందన్నమాట. అలాగే వ్యాపారం చేసుకునేటప్పుడు కూడా మనం ఏ పక్కన బరువులు ఉంచాలి, ఏ పక్కన బరువులు ఉంచకూడదు, పూజా సామాను ఎలా చేసుకోవాలి, ఇలాంటి విషయాలను కూడా మనం తెలుసుకోవాలన్నమాట. అలాగే దక్షిణ పడమరలో ర్యాకులు ఏర్పాటు చేసుకోవటం, బరువులు ఏర్పాటు చేసుకోవటం ఇలాంటివి వ్యాపారస్తులకు చాలా ముఖ్యం అన్నమాట. వ్యాపారాన్ని క్షుణ్ణంగా వాస్తుశాస్త్రానుగుణంగా చేస్తే సిరిచే వరించబడతారు. అలాగే గృహస్థులు కూడా వాస్తుశాస్త్రానుగుణంగా తమ యొక్క ఇళ్లను అంటే బిల్డింగ్లను, పూరేళ్లను, పెంకుటిళ్లను, అలాగే వాల్ షెడ్లను, అనేక రకమైనటువంటి కోళ్ళ ఫరాలు, కోరిన సుఖాలు ఇలాంటి విషయాలు అనేకమైనటువంటి ఉంటాయి. అలాగే హాస్పిటల్స్, అలాగే రైస్ మిల్స్ వ్యాపారస్తులు, అలా ప్రతి వ్యాపారంలో కూడా ప్రతి ఇల్లు కూడా వాస్తుశాస్త్రానుగుణంగా చేసుకుంటే సిరిచే వరించబడతారనేది సత్యం అన్నమాట. అందుకే నేను సిరిచే వరించబడ అనే పుస్తకాలు రాయబడుతున్నాయి. మీకు కావాల్సిన వారు నన్ను సంప్రదిస్తే ఆ వివరాలు కూడా చెప్తాను. ఏ వివరాలతో ఎలా మనిషి బాగుపడాలనేది ఈ వాస్తుశాస్త్రాన్ని గురించి బాగా అధ్యయనం చేశాను. నా సర్వేలో తేలిన విషయాలు అనేకం ఉన్నాయి కనుక తక్కిన భాగాలు మళ్ళా. అలాగే శ్రీకృష్ణ పరమాత్ముడు త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు అరణ్యవాసంలో కూడా చక్కగా వాస్తుశాస్త్రాన్ని అనుసరించాడు. ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్మ తను కూడా వాస్తుశాస్త్రాన్ని అనుసరించి గోశాలలు, స్నానశాలలు ఇలాంటివన్నీ కూడా తను నిర్మించాడు. అవి ఇప్పటికి కూడా అరేబియన్ సముద్రంలో చెక్కు చెదరలేదన్నమాట. కారణం ఏంటంటే వాస్తుని మనం ఎందుకు అనుసరించాలి అంటే మన దేశమే వాస్తుశాస్త్రానికి విరుద్ధంగా ఉన్నది. ఎట్లా అంటే ఉత్తరాన ఎత్తైన హిమాలయ పర్వతాలు, దక్షిణ మన హిందూ మహాసముద్రము, అట్లాగే ఈశాన్యంలో హిందూ కుష్ పర్వతాలు ఇవన్నీ ఉండటం వల్ల మనం అక్కడ దేశానికి వాస్తు లేదు కనుక మన ఇంటికి వాస్తుశాస్త్రానుగుణంగా ఉండటం చాలా ముఖ్యమైనటువంటి విషయం. అది ఎట్లాగంటే నీటిలోన ఓడ నిలిచి తిన్నగ సాగు బయట మూరడైన బాకలేదు నెలవు దప్పు చోట నేర్పరి కొడగాడు విశ్వధాభిరాము ఇంద్రవేమ. కనుక మనిషి ఎప్పుడు కూడా వాటంగా జీవిస్తే ఆనందంగా బ్రతుకుతాడు. తక్కిన విషయాలు మరలా రేపు చెప్పుకుందాం. సొంటి వెంకటేశ్వరరావు సిద్ధాంతి, బేతవోలు హై స్కూల్ దగ్గర 19216 A-4 వెంకటరమణ నిలయం. కావలసిన వారు సంప్రదించండి. ఫోన్ నెంబర్ 99 49 13 03 38. బై. థ్యాంక్ యూ.